పిఎస్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటారు. కామ్రేడ్స్ పిఎస్ ఖాన్ గారు చిత్తూరు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మన సుధీర్ గారి సార్ని ఎన్నుకోవడమైనది. కాబట్టి ఇప్పుడు వేదికపైకి సుధీర్ సార్ని రావాల్సిందిగా కోరుచున్నాం. సుధీర్ సార్ నాయకత్వం, సుధీర్ సార్ గారి నాయకత్వం. అదేవిధంగా మన జోనల్ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున చిన్న సన్మానం సత్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ బాలకృష్ణ ఒక సైడ్ నుంచి ఒక పక్క రండి, ఒక పక్క వచ్చేయండి. ఇప్పుడు ఎంప్లాయీస్ తరఫున సుధీరణ గారిని చిన్న సత్కారం జరుపుతున్నారు పొలమాల. అదే బాలకృష్ణ గారు కూడా సన్మానం చేస్తున్నారు. అట్లా పట్టుకోండి, కొంచెం సైడ్ జరుపుకున్నా. బలన్నా సుధీర్ గారి నాయకత్వం. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. ఎంప్లాయీస్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్. సుధీర్ నాయకత్వం, సుధీర్ నాయకత్వం, సుధీర్ నాయకత్వం, సుధీర్ నాయకత్వం. ఎర్ర జెండా, సుధీరన్న నాయకత్వం, సుధీరన్న నాయకత్వం, సుధీరన్న నాయకత్వం. ఎర్ర జెండా, ఎర్ర జెండా. ఎంప్లాయీస్ యూనియన్ వద్దతం, ఎంప్లాయీస్ యూనియన్ వద్దతం. ఎర్ర జెండా. కామ్రేడ్స్ అందరూ రావాలి, కూర్చోవాలి కుర్చీలలో. టీవీ టీవీ మీడియా జిల్లా అధ్యక్షులు మన సుధీరణ గారిని బాలాజీ అందరూ సన్మానిస్తున్నారు. బాలాజీ విలేకర్ బాలాజీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ కూర్చున్నాం. అక్కడ బయట వాళ్ళు కూడా స్టాండర్లకు రావాలి.
కామ్రేడ్స్, సుధీర్ గారి సారు రాకతో అందరి మొహాల్లో చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఎందుకంటే సార్ కూడా ఎప్పుడు చిరునవ్వులతో ఉన్నట్లున్నారు. సార్ నవ్వుతూనే ఉన్నారు. మన ఎంప్లాయీస్ 100% ప్లస్ పాయింట్ అవుతుందని మనం అందరము ఆశించాలి. అలాగే రాబోయే సిసిఎస్ ఎలక్షన్లలో ఎన్ఎంయు సోదరులకు ప్రతి ఒక్కరూ క్వశ్చన్లు వేయాల. ఏమేమి హామీలు ఇచ్చి మీరు గెలిచారు, గెలిచిన దాంట్లో ఒక్కటన్నా మీరు నెరవేర్చారా? నెరవేర్చకపోగా హెడ్ ఆఫీసులో అందరికీ అందుబాటులో ఉన్న సిసిఎస్ ఆఫీసును ఎక్కడారో మీరు చెప్పగలరా అని క్వశ్చన్ వేయండి. అలాగే సిసిఎస్లో ఎక్కిన అలాగే జనరల్ స్టోర్, ప్రొవిజన్ స్టోర్స్ అన్ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఎక్కడైనా ఏర్పాటు చేశారా అని ఒకసారి మన ఎన్ఎంయు సోదరులను అడగండి. మనలో మనము విమర్శించుకునేది కాదు, ఎదుటి వ్యక్తులను ఆలోచింపజేయాలి. మనం వేసే క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే ఎన్ఎంయు సోదరులు వెళ్ళి వాళ్ళ నాయకత్వాన్ని క్వశ్చన్ వేసేదండగా వాళ్ళ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా మన క్వశ్చన్ ఉన్న ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు కూడా మనకే వస్తాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ చిన్న చిన్న సమస్యలు వదిలి ఏమైనా సమస్యలు ఉంటే మన నాయకత్వానికి చెప్పించుకోవాలని మీకందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇద్దరితో వినిపించుకుంటాం. గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఎంప్లాయీస్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సుధీర్ అంటే డిసిప్లిన్, ఎంప్లాయీస్ పక్షపాతి, ఏ సమస్య వచ్చినా అఫిషియల్తో ఏ విధంగా డీల్ చేయాలో సుధీర్ గారికి బాగా తెలుసు. ఇప్పుడే కాదు, మాది 40 years ఫ్రెండ్షిప్. అప్పుడు కూడా డ్రైవర్లకు కూడా మాకు మా ఆర్టీఓ సార్ ఉండే మధుసూదన్ రెడ్డి ఫ్రీ క్యాంప్ పెట్టి లైసెన్సులు కూడా తీయించారు సుధీర్ గారు. ఇప్పుడు కూడా చాలామంది హెవీ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ లైసెన్స్ తీసుకున్న వాళ్ళే. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అఫిషియల్ని పిలిపించి మంచి మర్యాదగా సమస్యలు కూడా క్లియర్ చేసే లీడరు సుధీర్. నాయకత్వం ఉండే నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టం. ఈ ఆనందంలో సుధీర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుమినేని బలరామూర్తి, నేను చిత్తూరు జిల్లా ఎంప్లాయీస్ కార్యదర్శి. నేను సుమారు 4 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు సుధీర్ గారు పాత పరిచయస్తులు. మంచికి మారిపోయారు అంటే బి సుధీర్ గారు అని చెప్పాలి. ఇటువంటి వ్యక్తి మాకి జిల్లా గౌరవంతో ఎన్నుకోవడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా కార్మికుల పక్షవాతి, కార్మికుల కష్ట సుఖాలు పూర్తిగా అవలంబించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మాకు జిల్లాకి ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షులు అవడము చాలా సంతోషకరము. అదేవిధంగా ఇటువంటి వ్యక్తి ఈరోజు గౌరవాధ్యక్షులుగా రావడము కార్మికులు చేసుకున్న పుణ్యమేలుకోవాలా. ఎందుకంటే కార్మికుల ప్రతి ఒక్క కష్ట సుఖాలన్నీ పూర్తిగా అవగమించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గౌరవాధ్యక్షులుగా పెట్టుకోవడం కూడా మన యూనియన్ కూడా బలమని తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మాటల్లోనే తెలియజేసినాడు. నేను ఆల్రెడీ ముందుగానే డిపిడిఓతో మాట్లాడాను. ఆల్రెడీ 15 రోజులకు ఒకసారి ప్రతి ఒక్క డిపోని పర్యవేక్షించి కార్మికుల యొక్క యోగక్షేమాలని పూర్తిగా తెలుసుకొని దానిపైన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేసినాడు. అటువంటి వ్యక్తికి పూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలా. అదేవిధంగా ఈరోజు మా గౌరవాధ్యక్షులుగా ఎన్నికైనందుకు బి సుధీర్ గారికి చిత్తూరు జిల్లా ఎంప్లాయీస్ జిల్లా కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నమయ్య జిల్లా చీఫ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు చిత్తూరు జిల్లా పుంగనూరు డిపో సెక్రటరీగా ఉన్నాను. మా సుధీర్ అన్న అప్పుడు ఇక్కడ మన మహాసభ జరిగినప్పుడు కూడా చిత్తూరు జిల్లా కౌన్సిల్ సమావేశంలో అప్పుడే నేను చూసినాను. ఇప్పుడు ప్రతి అన్నకు మంచి భవిష్యత్తు అన్నమాట. ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది మినిస్టర్లు అయ్యారు. ఇప్పుడున్న మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా రాయచోటి డిపో ఆయన అధ్యక్షులే. చాలామంది ఎమ్మెల్యేలు ఇంతవరకు సెంట్రల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అదేవిధంగా ఆ దేవుడి కృప వల్ల మన సుధీర్ అన్నకు రాజకీయంలో
మంచి భవిష్యత్తు రావాలని ఆ ఏడుకోవడం వారిని కోరుకుంటూ మంచి పదవులు రావాలని మా ఎంప్లాయీస్ చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున మా రాష్ట్ర కమిటీ తరఫున కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక పైన వచ్చేసిన మా ఆర్టీసీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారములు. ఇక్కడ వచ్చేసిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులందరికీ నా నమస్కారములు. నేను సుమారు ఒక 15 సంవత్సరాల కింద అనుకుంటాను ఆర్టీసీ పలమనేరు డిపోకి హానరబుల్ ప్రెసిడెంట్ ఏమీ కూడా నాకు తెలియదు. అప్పుడు మీ నాయకులు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఇమామన్న గారు ఫస్ట్ నన్ను తొలిపరి చేంజ్ చేస్తారు మీకు అందరికీ. ఆ తర్వాత సభ్యస్థులైన గంగాచరణ గారు వీళ్ళందరూ నన్ను ఆర్టీసీలో ఒక ప్రాధాన్యత ఇప్పించినారు. తర్వాత చాంద్ బాషాబాయ్ గారు, బాలా గారు, ఇంకా పేరున కొన్ని సారీ ఏమనుకోవద్దండి, అందరూ ప్రోత్సహించి ఈరోజు నాకు ఈ పొజిషన్ ఇప్పించినారు. నేను ఎవరీ 15 days వన్స్ ఖచ్చితంగా ఒక్కొక్క డిపోకు వచ్చి అటెండ్ అయ్యి ఏమైనా మీ సమస్యలు ఉంటే కూడా పై పెద్దలతో నవల వారి పెద్దలతో మాట్లాడి కూడా పరిష్కరిస్తామని ఒక హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మన రాము సార్తో కూడా మాట్లాడినాను నేను నైట్ రమ్మని. సారు కుప్పంకి మ్యారేజ్ రిటర్న్లో పాసిబిలిటీ వస్తాను సుధీర్ గ్యారెంటీ అన్నారు. అప్పటికో ఆయన దగ్గర ఒక హామీ తీసుకోవడం జరిగింది. ఏమైనా మా ఎంప్లాయీస్ యూనియన్ వారికి సమస్యలు వస్తే ఖచ్చితంగా మీరు సమస్యలు పరిష్కరించాలి సార్ అని చెప్పి కూడా కోరినాను. అలాగే ఎవరి 15 days ఒకసారి మనకు దూరంగా ఉంటే ఆ బంధం అనేది విడిపోతూ ఉంటుంది. సో ఎవరి 15 days ఒక్కొక్క డిపోకి ఆ డేలో 2 డిపోలు కవర్ చేసుకొని ఎవరి 15 daysకు ఒకసారి ఒక డిబిఎం గారి దగ్గరకు వచ్చి ఒక టైం పెట్టుకుంటాము. అప్పుడు ఎవరైనా మనకు సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని ఇచ్చి మన సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించగలమని హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన మీరందరికీ పేరున నాకు చెప్పేదానికి రాలేదు, అంత ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.